నెల్లూరు 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో పర్యటించిన మంత్రి నారాయణ స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్న మంత్రి ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి నారాయణ పాయింట్స్ రాష్ట్రంలో 14,000 కోట్లతో మంచినీటి సరఫరా ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రాష్ట్రానికి మరో 14,000 కోట్ల రూపాయలు మంజూరు కానున్నాయి. అందులో నెల్లూరు అభివృద్ధికి 700 కోట్లు కేటాయించామని కోరాను. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది. ఇవేమీ తెలుసుకోకుండా వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియదు. దారిన పోయే దానయ్యలు ఇచ్చే సమాచారంతో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. సరైన సమాచారం కావాలంటే ఆర్టీఐ ద్వారా రాయల్ గా తీసుకోవచ్చు. తప్పుడు ఆరోపణలు చేస్తే అబాసుపాలు కాక తప్పదు. నమస్కారాలండి. ఈరోజు 11వ డివిజన్లో ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న ప్రజలు కొన్ని రిక్వెస్ట్లు పెట్టారు. సార్ కొన్ని స్థలాలు ఉన్నాయి, ఆ స్థలాలు పట్టాలు ఇప్పించండి. ఇక్కడ పల్లిపాలెంలో తిరిగేటప్పుడు ఒకసారి ఎలక్షన్ ముందు తిరిగాను, ఎలక్షన్ తర్వాత కూడా తిరిగాను. మేము ఎంతో కాలం నుంచి ఇక్కడ సేద్యం చేసుకుంటూ ఇది ఉన్నాము, మాకు పట్టాలు ఇప్పించండి. దాని మీద వాళ్ళ అధికారులకి ఆదేశించాను. దాని వెంటనే ఒక వారంలో స్టడీ చేసి ఏ విధంగా వాళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు అంటే, ఏదైనా ఒక వ్యక్తికి పట్టాలు ఇవ్వాలంటే ప్రభుత్వంలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏ రూల్ కింద ఇవ్వచ్చో దాన్ని స్టడీ చేయమన్నాను. అవసరమైతే దాన్ని క్యాబినెట్కి అనేది తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర శాంక్షన్ చేయడానికి వీలైతే చేయటం. అంటే జనరల్గా ఎండోమెంట్స్ వర్క్ బోర్డు స్థలాలు అయితే కష్టం. ఎండోమెంట్స్ వర్క్ బోర్డులకి కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాటిని ఇవ్వాలంటే కష్టం. అవి కాకుండా ప్రభుత్వ స్థలాలు ఏదైనా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం ఏదన్నా కానీ దాన్ని ప్రాపర్గా యాక్సెస్ చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇరిగేషన్ ఒకటి ల్యాండ్ ఉంది, అది డిస్ప్యూట్ కోర్టులో ఉంది. అది కోర్టు తెలిసిన తర్వాత దాని మీద మాట్లాడుతుంది. కోర్టులో ఉండేటప్పుడు దాన్ని మాట్లాడకూడదు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 2-3 చెప్పారు, మేము ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్, మాకు పట్టాలు లేవు. మీరు భగత్ సింగ్ కాలనీలో 1400 మంది పట్టాలు ఇప్పించారు, మరొక దగ్గర ఇంకొక 20 మందికి ఇప్పించారు, ఇంకో దగ్గర 40 మందికి ఇప్పించారు. మాకు కూడా పట్టాలు ఇప్పించమని ఇప్పుడు 2 రిక్వెస్ట్ చేశారు 2 స్థలాలు. అది కూడా యాక్చువల్గా స్టడీ చేయమని ఇప్పుడే ఇక్కడ ఎంఆర్ఓ గారికి తర్వాత ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను. ఇది కాకుండా నేను ఒక్కటే నెల్లూరులో చెప్తున్నది, ప్రభుత్వ స్థలం ఏదున్నా ప్రతి సెంటు ప్రజలకు ఉపయోగపడాల్సిందే. ప్రతి అంగుళం ప్రజలకు కావాల్సిన అవసరాలైనటువంటి పార్కులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ప్రజా అవసరాలకు ఉపయోగపడాల్సిందే. నేను అధికారులకు ఆదేశించాను, ఎవరు ఆక్యుపై చేసుకున్నా ఏ పార్టీ వాళ్ళైనా తీసేసుకోండి, ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు, ఏ పార్టీ వాళ్ళైనా తీసుకోండి. చాలా క్లియర్గా చెప్పాను. మీరు కూడా నెల్లూరు ప్రజలు కూడా చెప్తున్నాను, ఇటువంటి ఎక్కడన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే కమిషనర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మున్సిపల్ కమిషనర్ గారికి. వారు ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. నేను నెల్లూరు సిటీకి ఏదైతే డెవలప్మెంట్కి ఏదైతే ఎలక్షన్స్కి ముందు చెప్పామో దానికంటే ఎక్కువ చేస్తున్నాం. నేను అందరికీ చెప్తాను నెల్లూరు ప్రజలకి. అయితే కొందరు లేనిపోని కామెంట్లు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. బహుశా ప్రాపర్ ఇన్ఫర్మేషను మున్సిపాలిటీ నుంచి తీసుకోక మాట్లాడటం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది, జస్ట్ అప్లై చేస్తే మున్సిపల్ కమిషనర్ అఫీషియల్కి ఇస్తారు, ముద్రే సైన్ చేసి ఇస్తారు. కాబట్టి కామెంట్ చేసేవాళ్ళు డేటా మున్సిపల్ కమిషనర్ దగ్గర రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తీసుకొని 1-10 సార్లు చెప్తున్నాను, తీసుకొని దాని మీద మాట్లాడండి. అట్టకాకుండా ఎవరో రోడ్లో పోయే దానా ఇచ్చాడు కాగితం అని చెప్పి తీసుకొని హైలైట్ చేసి ప్రజల్ని అడ్డదారులు పట్టించడం, తర్వాత మేము వచ్చి మళ్ళీ దాన్ని క్లారిఫై చేయటం, దానివల్ల మీరే చెడ్డవాళ్ళు అవుతారు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, 2014-19లో నెల్లూరు కార్పొరేషన్కి 5,500 కోట్లు ఖర్చు పెట్టాం. ఈసారి అంతకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. యూసీఎఫ్ అనే ఒక ఫండ్ కేంద్రం రాష్ట్రం కలిసి సపోర్ట్ చేస్తుంటే
దానికి నేను 700 కోట్లు పెట్టించాను నిన్నే. మరొక 700 కోట్లు డ్రైన్స్ రోడ్స్కి పెట్టించాను. నెల్లూరు కార్పొరేషన్కి మరొక 700 కోట్లు పెట్టించాను నిన్న యూసీఎఫ్ ఫండ్ కింద. ఇట్లా అనేక ప్రాజెక్టుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్ట్ తెస్తుంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీ 3 కలిసి చేసే వాటిని ఈరోజు చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నాం. ఎందుకంటే 14,000 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి గ్రౌండ్ అయిపోయినాయి ఈ రాష్ట్రంలో. 14,000 కోట్లు. మరొక 14,000 కోట్లు యూసీఎఫ్లో ఈ నెలలో శాంక్షన్ అవుతుంది. 14,000 కోట్లు యూసీఎఫ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 25% ఇస్తుంటే మిగతా 75% లోన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మున్సిపాలిటీ పెట్టుకునే పద్ధతిలో మరొక 14,000 కోట్లు. 2014-19లో కూడా ఇన్ని వేల కోట్ల పనులు జరగల, ఈసారి జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాలు ఇవన్నీ చేస్తాం. కొద్దిగా ఓపికగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.